కృష్ణా జిల్లా మోవా మండలం కూచిపూడిలో గొట్టిపాటి సాయి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ సినీ నిర్మాత గొట్టిపాటి సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో సుమారు 30 టీంలు పాల్గొనడం మంచి విషయమన్నారు. అయితే గొట్టిపాటి సాయి ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సహకారంతో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎవరు కాల్ చేస్తారు కాన్ పైకి వేస్తాను కిందకి వెళ్ళి నువ్వు చెప్పాలి హెడ్ సెట్ ఓకే రైట్ ఎలా జాగ్రత్త దూరంగా ఉండాలి. డయాస్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ గొట్టిపాటి సాయి గారి ఆధ్వర్యంలో గొట్టిపాటి సాయి ట్రస్ట్ పేరు మీద నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఇచ్చేసిన మోమండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లింగంనేని రామలింగేశ్వర గారికి, కార్యక్రమానికి ఆహ్వానించి సభాధ్యక్షులు వహిస్తున్న శ్రీ గొట్టిపాటి సాయి గారికి, సీనియర్ నాయకులు సుపరిచితులు మీ అందరికీ సుపరిచితమైన సీనియర్ నాయకులు శ్రీ నన్నపనేని వీరేంద్ర గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ సిద్ధారామయ్య గారు ఈ కూచిపూడి మోమండలంలో నియోజకవర్గంలోనే జిల్లాలోనే ఒక మంచి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి సేవలు చేస్తున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి సంక్రాంతి వచ్చే లోపే సంక్రాంతికి ముందే మన సాయి గారు ఎప్పుడు మనకి ప్రత్యక్షం అవుతారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సినీ ప్రొడ్యూసర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా గొట్టిపాటి ఇంటి పేరును ముందుకు తీసుకెళ్తూ ఆ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ముగ్గురు పోటీలు కూడా ఉన్నాయి కండి. ఆయనకి ఒకటితో 6 కొట్టి అవుట్ అవటం కాదు, ప్రతి బాల్ 6 కొడుతూనే ఉంటాడు ఆయన. మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ దాదాపుగా 10 రోజులు నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. 2-3 రోజులకి ఆర్గనైజర్స్ ఇక మా పని అయిపోయింది అనుకుంటారు. మరి న్యూ ఇయర్ రోజు సెలవు తీసుకొని 10వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయటం, మంచి ప్రైజ్ మనీ అవార్డు పెట్టడం, చాలా టీమ్స్ 30 టీములు రావటం అంటే మామూలు విషయం కాదు. అంటే 300-400 మంది ప్లేయర్సే ఉంటారు. మరి దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి వాతావరణం అంతా కూడా ఇంకా హీటెడ్ హై వోల్టేజ్లోకి వస్తుంది. ఎందుకంటే పోటీతత్వం ఉంది కాబట్టి అందరూ కూడా అభిమానులు కూడా పెరుగుతారు.